మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఆయన ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోవడం లేదో నేనైతే భావించడం లేదు. సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నీపైన ఉంది. మరి ఆనాడు అన్నమయ్య గారు వెళ్ళిన కాలిబాటన ఈరోజు భక్తులందరూ కూడా వెళ్తున్నారంటే మరి ఒక భక్తితో వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఎక్కడ ఎవరు వెళ్ళడం లేదు. మరి అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, ఏనాడు కూడా ఆంక్షలు లేవు. మరి ఈరోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పిన మరి నువ్వు మరి ఈరోజు ఆంక్షలు పెట్టి మరి భక్తులకందరికీ కూడా ఇబ్బంది పాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా మన పాదయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మరి వాళ్ళు కుక్కలదొడ్డి కాడికి వెళ్ళేటప్పటికీ మరి ఏదైతే అన్నమయ్య మార్గం నుంచే మరి వాళ్ళకు వెళ్ళేదానికి మరి వాళ్ళకందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.